మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లో ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నీది నోరా లేకపోతే మోరే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ నంబర్ 3 పేజ్ నంబర్ 10 4వ పాయింట్లో ఏమని రాసినవయ్యా? పాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తాం, అదేవిధంగా ప్రతి సంవత్సరం పెండింగ్ లేకుండా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ ఖాతాలు వేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 100 రోజులు కాలేదా లేకపోతే నీకు సోయి లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని ఎందుకు విడుదల చేసలేవని చెప్పేసి ఏబీవీపీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న ఎస్టీ విద్యార్థులకి కేంద్రం నుంచి వచ్చినటువంటి 80 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి చేతగాక ఆ 80 కోట్లు కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రేవంత్ రెడ్డి గారు మన శ్రీ హిందూ కళాశాలలో ప్రణీత్ అనే ఒక విద్యార్థి చనిపోతే ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ విద్యార్థి చావు గురించి మాట్లాడలేదంటే మీకు అసలు సిగ్గుందా అని చెప్పేసి ఏబీవీపీ తరపున అడుగుతా ఉన్నాం. నేను ఒక సభ పెడతా, ప్రతిపక్ష నాయకుడు ఒక సభ పెడతాడు, నేను 1,00,000 మంది తోలుకొస్తా. నీ సభ పెద్దదా నా సభ పెద్దదా? లేకపోతే నీది ఎక్కువ చూస్తుర్రా స్పీచ్ యూట్యూబ్లో, నాది ఎక్కువ చూస్తుర్రా? నీ 30 లక్షల మంది వ్యూస్ వస్తే నాకు 5 లక్షల మంది వ్యూస్ వస్తుర్రు. సిగ్గుందా మీకు? ఇదా మీరు చూడాల్సింది? ఒక విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ రాగా కండోనేషన్ ఫీజు కట్టలేక ఉరేసుకొని చచ్చిపోతే మీరు వ్యూస్ కోసం చూస్తున్నారు యూట్యూబ్లో. ఎవరికైనా సిగ్గుందా? ఎంపీలకు ఎమ్మెల్యేలకి మీ రాజకీయాల కోసము మీ పబ్బం గడుపుకోవడాల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని విద్యార్థులు వాడుకుంటారు తప్పితే విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కానీ మీ కనీసం చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న ఆర్టీసీ సమ్మె మొదలుపెట్టింది. కాలేజీలకేమో ఫీజు రియంబర్స్మెంట్ రాక డబ్బులు కట్టేదేమో కాలేజీలకు రానియరు. అట్లా కొంతమంది కాలేజీలు బంద్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఫ్రీ బస్ పెట్టి మా చెల్లెళ్ళందరూ ఫుట్బోర్డ్ మీద ప్రయాణం, అరచేతిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ కాలేజీలో పోతా ఉన్నారు. ఈరోజు అయితే మొత్తానికే బస్సులు బంధు. వాళ్ళ కాలేజీలకు ఎట్లా పోవాలి? నీ ఫ్రీ బస్ పాడుగాను, ఫ్రీ బస్సు లేదు, ఏ బస్సు లేదు, వాళ్ళ కాలేజీకి పోవడానికి రవాణా సౌకర్యం లేదు. ఇదేనా నువ్వు ఇచ్చినటువంటి బంగారు తెలంగాణ? ఇదేనా ఇందిరమ్మ రాజ్యము? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు మోసపోయారు. ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాదాపు 300 మంది విద్యార్థుల ప్రాణాలని బలిగొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 300 మంది శవాల పైన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని, ఎవరి భిక్షో కాదు, కొట్లాడి తెచ్చుకున్నాం ఉస్మానియా కేంద్రంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తే విద్యార్థుల్లో మార్పు కోరుకున్నారు. మనం అందరం మర్చిపోయినాం, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను మింగే పార్టీ. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లేదు, స్కాలర్షిప్లు లేవు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీలో అయితే నూతన భవనాలు లేవు, చదువు చెప్తామంటే సార్లు లేరు. ఇంకేం చేయాలి? మేమందరము నీళ్లు నిధుల నియామకాలు తెలంగాణ వస్తే, స్వరాష్ట్రం వస్తే నాణ్యమైన విద్య అందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినటువంటి కలలు కన్నటువంటి విద్యార్థులు గోసపడతా ఉన్నారు. మేము తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ చేతులు జోడించి ఒకటి చెప్తా ఉన్నాం. రైతు బంధు రాకపోతే రోడ్డు మీకు వచ్చి అడుగుతారు, ఫ్రీ బస్ రాకపోతే రోడ్డు మీకు వచ్చి అడుగుతారు, సిలిండర్ రాకపోతే రోడ్డు మీకు వచ్చి అడుగుతారు. ఇవన్నీ తాత్కాలికమే. కానీ నీ కుటుంబ భవిష్యత్తు అయినటువంటి నీ బిడ్డకి స్కాలర్షిప్ రాకపోతే ఎందుకు అడగట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలన్నా
ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే నీ బిడ్డ చదువుకోగలుగుతాడు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే నీ బిడ్డ చేతికి సర్టిఫికెట్లు వస్తాయి, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే నీ బిడ్డకి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, ఏదైతే ఈ పాంప్లెంట్ ఉందో ఇది కేవలం పాంప్లెంటే కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క మరణ శాసనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము దీన్ని అభివర్ణిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదాలను ఎండగడుతూ మాకు వచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలయ్యేంత వరకు విద్యార్థుల పక్షాన నుండి ఏబీవీపీ కొట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒకటే చెప్తా ఉన్నాం, మీకోసం ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఆ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములయ్యి ఈ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వాన్ని, ఈ విద్యా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క పొలిమేరల వరకు తరిమి కొడదామని చెప్పేసి తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ.